వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కేసీఆర్ పై కక్షతో రైతులను గోసపెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కన్నెపల్లి గేట్లు ఎత్తితే నీళ్లు వస్తాయని కాంగ్రెస్ నాయకులకు తెలుసని తెలిపారు. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాలి, పంటలు పండితే మద్దతు ధర ఇవ్వాలి, పంట పండితే కరెంట్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలనేది కాంగ్రెస్ భయమని పేర్కొన్నారు. ఎన్డీఏను అడ్డం పెట్టుకుని రేవంత్ బతకాలని అనుకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన వరమని కేటీఆర్ అన్నారు. రేవంత్ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరం అని విమర్శించారు. కేసీఆర్ కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పచెప్పో తెలంగాణ అంతటికి నీళ్లు పారించి చూపిస్తామని సవాల్ విసిరారు. కన్నెపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయని, మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లను నింపవచ్చని కేటీఆర్ తెలిపారు. కానీ నీళ్లు నింపి రైతులకు సాగునీటిని అందిస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి యూరియా ఇచ్చే మొహం లేదని విమర్శించారు. పంట పండితే కొనే తెలివి లేదు, పంట కోసం కరెంట్ ఇవ్వాలి, అదిచ్చే తెలివి లేదన్నారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలి, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలి, పంటకు బోనస్ ధర ఇవ్వాలి, అవేవి ఇచ్చే తెలివి లేదని అన్నారు. అందుకే నీళ్లు లిఫ్ట్ చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ నాశనమైనా సరే రేవంత్ రెడ్డి చూస్తూనే ఉంటాడని, మమ్మల్ని బద్నాం చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్నినో, సూపర్ ఎల్నినో వస్తుందని 3 నెలల క్రితమే హెచ్చరించారని కేటీఆర్ తెలిపారు. 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ తాగునీటితో సహా ఉమ్మడి 7 జిల్లాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వవచ్చని తెలిపారు. కానీ ఇప్పుడు సాగునీళ్లే కాదు, హైదరాబాద్ తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం స్పందించుకుంటే 50,000 మందితో ముట్టడించి కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు. రైతుల కోసం 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని కేటీఆర్ తెలిపారు. కరెంటు మెరుగుపరిచేందుకు 1,00,000 కోట్లు, 24 గంటల కరెంటుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. కాళేశ్వరం ఇతర ప్రాజెక్టులు అన్నింటికీ కలిపి 1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. రైతు బంధుకు 72,000 కోట్లు, రైతు బీమా 30,000 కోట్లు ఇచ్చామని అన్నారు. అవేవి పరిశీలించకుండానే 48 గంటల్లోనే SDSA రిపోర్టు ఇచ్చిందని మండిపడ్డారు. రైతుకు నీళ్లు ఉన్నా నీళ్లు లిఫ్ట్ చేసే సోయి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ఎల్ఎండి మేడిగడ్డ మరమ్మతుకు ముందుకొచ్చినా చేయించలేదని తెలిపారు. కేసీఆర్ మీద కక్షతో రేవంత్ రెడ్డి రైతులకు శిక్ష వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందు నుంచే 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టిండి కేసీఆర్. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. అద్భుతమైన పంపులు. ఇంజనీర్లను అడిగినాం, ఏమైనా మెయింటైన్ అయినా చేస్తుర్రా అంటే, సంవత్సరం ఆయే సార్, ఎవరు దిక్కులేడు, కానీ మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అట్లా కాపాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపాయ. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే. పంట కొనాలంటే నీకు తెలివి లేదు, సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే, రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్డీఏ వీటిని అడ్డం పెట్టుకుని బతుకుదాం అనుకుంటా ఉన్నావు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, నువ్వెన్ని కథలు పడ్డా, వాస్తవం ఏంటంటే నువ్వెన్ని కథలు పడ్డా కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం.